సుప్రభాతం ఆధ్యాత్మిక ఛానల్ ధారావాహిక ప్రసారాలకు మా శుభ స్వాగతం. ధార్మిక ఆధ్యాత్మిక చింతనాసక్తులైన రసజ్ఞులైన ప్రేక్షకులకు మా సాదర సమాహ్వానం. ఈనాటి మన ముఖ్యాంశం శుభప్రదో భాద్రపదం. శుభప్రదంపైన భాద్రపద మాసంలో సకల భక్త జనావళి నియమనిష్టలతో అత్యంత భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా బంధుమిత్ర ఆత్మీయులతో కలిసి ఆనందంగా జరుపుకునే గొప్ప మహిమాన్వితమైన వ్రతం వ్రతానాముత్తమం వ్రతం అన్నాడు. వ్రతములలోకెల్లా శ్రేష్టమైనటువంటి యొక్క వ్రతము శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం. ఈ వ్రతాన్ని అనంత వ్రతము, అనంత చతుర్దశి వ్రతమని కూడా మనం పిలుస్తాం. ఇంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి యొక్క దివ్యమైన భవ్యమైన మహాపుణ్యప్రదంపైన ఈ అనంత పద్మనాభస్వామి వ్రతమును గూర్చి మనం యథామతిగా యథాశక్తిగా ముచ్చటించుకుందాం. ఒకనాటి కాలమందున సర్వశాస్త్ర పారంగతుడు, పురాణ ప్రవీణుడు, ప్రవచన కళా కోవిదుడు, తపోనిష్టా గరిష్ఠుడు అయిన సూత మహర్షి గారు మహాపుణ్యప్రదంపైన ఫలవంతంపైనటువంటి యొక్క నైమిషారణ్యంలో ఆ సాహితీ సభా వేదిక పైన భగవత్ కథా చింతనాసక్తులైనటువంటి యొక్క శౌనకాది మహర్షులను గాంచి, మహర్షులారా, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, ఆది మధ్యాంతరహితుడు, విరాట్ స్వరూపుడు, విశ్వధరుడు, ఆనందస్వరూపుడు, ఐశ్వర్యదాత, ఐశ్వర్యప్రదాత అయిన అనంత పద్మనాభస్వామి వ్రత మహాత్య కథను గూర్చి మనం ఈ శుభ సమయంలో మనం చెప్పుకుందాం. శ్రద్ధగా ఆలకించుడు మహర్షులారా అని అనంత పద్మనాభస్వామి వ్రత కథను సూత మహర్షి చెప్పసాగెను. ఈ అనంత పద్మనాభస్వామి వ్రత కథకు మూలమైనటువంటి యొక్క నేపథ్యం కథను మనం ఒక్కసారి రేఖామాత్రంగా మనం దర్శిద్దాం. ఇది భారత కథతో ప్రారంభమవుతుంది. భారతో పంచమో వేద, పంచమ వేదమైనటువంటి యొక్క భారత కథతో ఈ అనంత పద్మనాభస్వామి వ్రతము ప్రారంభమవుతుంది. ధర్మరాజు గారు అత్యంత వైభవంగా రాజసూయ యాగాన్ని నిర్వహించి ఆ కార్యక్రమానికి దుర్యోధనుని విశిష్ట ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తాడు. ఆ యజ్ఞాన్ని, ఆ మయసభను, ఆ ధర్మరాజు గారి దర్పాన్ని, వైభవాన్ని చూసినటువంటి యొక్క ఆ దుర్యోధనుడిలో అసూయ అంకురిస్తుంది. అసూయగ్రస్తుడై మేనమామ అయినటువంటి యొక్క శకుని కౌటిల్య ఆలోచనలతో ధర్మజుని జూద క్రీడకు రప్పించి, మెప్పించి, జూదమాడించి, ఓడించి వారిని అరణ్యవాసాలకు పంపిస్తాడు. అంతేకాదు, దుర్యోధనుని పంపగానే దుర్యోధనుని రాజసూయ యాగం అది చూసి ఈ రాజసూయ యాగం చేయటానికి ప్రధానంగా కారణం ఏమిటంటే సార్వభౌమాధికారానికి ప్రతీకగా ఈ రాజసూయ యాగం నిర్వహిస్తారు. అంతేకాదు, పితృదేవతల స్వర్గ ప్రాప్తి కోసం ఈ రాజసూయ యాగాన్ని నిర్వహిస్తుంటారు. భూమండలమంతా కూడా ఎదిరించగలిగినటువంటి యొక్క సమర్థమైన రాజులు ఎవ్వరూ లేనప్పుడు తాను చక్రవర్తిగా ప్రకటించుకొని ఈ మహారాజసూయ యాగాన్ని నిర్వహిస్తారు. ఈ రాజసూయ యాగమే దుర్యోధనులో అసూయ ద్వేషాలకు అంకురార్పణమైనది. మాయాజూదంలో సర్వము కోల్పోయిన పాండవులు అరణ్యవాసంలో అష్ట కష్టాలను అనుభవిస్తుంటారు. ఒకనాడు శ్రీకృష్ణుడు విచ్చేయగా అతనితో పాండవాగ్రజుడైన ధర్మరాజు గారు ఇలా ప్రార్థిస్తాడు:
సూత ఉవాచ, సూత మహాముని ఇలా చెప్తున్నాడు. అరణ్యే వర్తమానస్తే పాండవా దుఃఖకర్షిత కృష్ణం దృష్ట్వా మహాత్మానం ప్రణిపద్య యథాక్రమం యుధిష్ఠిరః అహం దుఃఖీ చ సంజాతో భ్రాతృభిః పరివారితః కథం ముక్తిర్వదాస్మాకం అనంతాం దుఃఖసాగరాత్ కం దేవః పూజయిష్యామి రాజ్యం కేనాప్నుయామహం అథవా కిం వ్రతం కృత్వా తత్ప్రసాదాద్భవేద్దితం. కృష్ణ, నా తమ్ములతో ఈ అరణ్యవాసంలో అనేకములైనటువంటి యొక్క దుఃఖములను అనుభవిస్తున్నాం, అష్ట కష్టాలను అనుభవిస్తున్నామయ్యా. మాపై దయ తలంచిన వాడివై దుఃఖ నివారకమైనటువంటిది ఈ దారిద్ర్య నివారణకు ఏది ఉత్తమమైనటువంటి యొక్క వ్రతమో అనుష్ఠానమో జపమో తపమో మాకు తెలియజేయండి. కృష్ణ, మళ్ళీ పూర్వ వైభవము, నాకు మళ్ళీ రాజ్యము సిద్ధించు అత్యద్భుతమైనటువంటి ఫలితం గల ఒకానొక గొప్ప అద్భుతమైనటువంటి యొక్క వ్రతము కానీ జపము కానీ తపస్సు కానీ నాకు తెలియజేయవలసింది మహానుభావ కృష్ణ అంటాడు. అప్పుడు ధర్మరాజు కోరగా కృష్ణుడు ఇలా తెలియజేస్తున్నాడు. అతి రహస్యమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది, కొలచినంతనే శీఘ్రముగా ఫలితమునిచ్చేటువంటిది, ఉత్తమోత్తమమైనటువంటి యొక్క మహిమాన్వితమైన పుణ్యప్రదమైన ఒకానొక గొప్ప వ్రతము గలదయ్యా. అది ఆచరించినచో నీవు సకల కష్టాలు తొలగిపోతాయి, రాజ్య సుఖమును నీవు పొందగలవు, మళ్ళీ నీ రాజ్యము నీకు లభిస్తుంది, రాజ్యలక్ష్మి నిన్ను వరిస్తుంది అని చెప్తాడు. అనంతం వ్రతమస్త్యేకం మదావశ్యమనుత్తమం సర్వపాపహరం నృణాం స్త్రీణాం చైవ యుధిష్ఠిరః. సర్వపాపహరం విశేష ఫలం కలుగునది, ఐశ్వర్యాన్ని ప్రసాదించినది, దారిద్ర్య దుఃఖ బాధలను తొలగించున్నది, సర్వ పాపములను హరించున్నది. అద్భుతమైనటువంటి యొక్క అనంత పద్మనాభస్వామి వ్రతము ఆచరింపుము, నీకు మళ్ళీ పూర్వ వైభవము లభిస్తుంది, రాజ్యము సిద్ధిస్తుంది, నీకు సుఖము లభిస్తుంది, నీ సర్వ కష్టాలు తొలగిపోతాయి. అటువంటి గొప్పనైనటువంటి యొక్క వ్రతం అనంత చతుర్దశి వ్రతం, అదే అనంత పద్మనాభస్వామి వ్రతం అని చెప్తున్నాడు. కనుక ఈ వ్రతములను ఆచరించి శుభ ఫలములను పొందుము ధర్మరాజా అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. శుక్లపక్షే చతుర్దశ్యాం మాసీ భాద్రపదే భవేత్ తస్యానుష్ఠానమాత్రేణ సర్వపాపం వ్యపోహతి. భాద్రపద శుక్ల చతుర్దశి రోజున నియమవ్రతుడై ఈ అనంత పద్మనాభస్వామి వారి యొక్క వ్రతమును ఆచరించినచో సర్వ పాపములు హరించును, దారిద్ర్య బాధలు తొలగిపోవును, అఖండమైనటువంటి ఐశ్వర్యములను పొందుము, ఈ వ్రతమును ఆచరింపుము ధర్మజా అంటున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు అడుగుతున్నాడు, కృష్ణ, ఈ వ్రతాన్ని పూర్వకాలంలో ఎవరైనా ఆచరించారా? ఏ విధమైనటువంటి ఫలితములు కలుగుతున్నవి? దాన్ని కూడా మాకు వివరించండి మహానుభావ అని చెప్తున్నాడు. అప్పుడు ధర్మరాజు శ్రద్ధగా ఆలకింపమయ్యా అని మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు పూర్వకాలంలో ఎవరైతే ఈ అనంత పద్మనాభస్వామి వ్రతమును ఆచరించినటువంటి మహానుభావులు ఉన్నారో వారి కథను గూర్చి ఆ శ్రీకృష్ణ భగవానుడు పాండవాగ్రజుడైన ధర్మజునితో తెలుపుతున్నాడు. ఏమని అంటే, ఆసీత్ పురా కృతయుగే సుమంతుర్నామ వై ద్విజః వసిష్ఠ గోత్ర సంభూతాం సురూపాంచ భృగోసుతాం దీక్షానాంనీం చోపయే వేదోక్త విధినా నృపః. ధర్మరాజా, మొట్టమొదటగా ఈ వ్రతమును ఆచరించి
అద్భుతమైనటువంటి యొక్క గొప్ప ఫలాన్ని పొందినటువంటి వారి కథను నీకు చెప్పుతున్నాను వినమంటున్నాడు. ఆ కథను వివరిస్తున్నాడు. భక్తి శ్రద్ధలతో ప్రశాంత చిత్తుడవై నీవు ఆలకించుము ధర్మజ అంటున్నాడు. పూర్వం కృతయుగంలో సర్వశాస్త్ర పారంగతుడు, వేదాంగములు తెలిసినటువంటి వాడు, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు, నియమవ్రతుడైనటువంటి వాడు, సదాచార సంపన్నుడైనటువంటి వాడు, నిత్యానుష్ఠానపరుడు, వశిష్ఠ గోత్రజుడు అయిన సుమంతుడనేటువంటి ఒక బ్రాహ్మడుండెడివాడయ్యా. అతడు మహిమాన్వితమైనటువంటి గొప్ప ఈ అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని ఆచరించాడు. ఈ సుమంతుడు భృగు మహర్షి యొక్క పుత్రిక అయినటువంటి యొక్క దీక్షాదేవితో వివాహం జరిగింది. ఇలా కాలచక్రం జరుగుతుంది. దీక్షాదేవికి ఒక కుమార్తె కలిగినది. ఆమె శీలవతి, గూఢవతి, రూపవతి. ఆ ఒకనాడు కుమార్తె జన్మించినది. ఆమెకు శీలవతి అని నామకరణం చేశారు. కొన్ని రోజులకు ఆ దీక్షాదేవి జ్వరపీడితురాలై ఆమె పరమపదించినది. అప్పుడు సుమంతుడు చిన్నారి ఆలనా పాలనకై ధర్మకర్మానుష్ఠానమునకై మరొక్క వివాహమును గూర్చి ఆలోచించి కర్కశ అను కన్యకను వివాహం చేసుకున్నాడు. ఆమె ఎలాంటిదంటే చెప్తున్నాడు. దుశ్శీలాం కర్కశాం చండీం నిత్యం కలహకారిణీ. ఎలాంటిదంటే కర్కశ అనే పేరుకు తగ్గట్టుగా కఠినాత్మురాలు, దయాదాక్షిణ్యం లేనటువంటి రాదు, ఈర్ష, అసూయ, ద్వేషం కలిగినటువంటిది, అనాచారం, ఆవేశం, ఆక్రోధం, అసత్యం, సర్వ అవలక్షణాలు ఉన్నాయి. పేరుకు తగ్గట్టుగానే ఉంది. ఆ కర్కశ అసూయ దృష్టిరాలై ఈమె మనస్తత్వం గ్రహించిన సుమంతుడు తన కుమార్తె అయినటువంటి యొక్క శీలకు ఎంత త్వరగా వివాహం చేసి పంపిస్తే అంత మంచిదనుకున్నటువంటి వాడై చక్కగా శీలాదేవికి వివాహం చేశాడు. కౌండిన్య మహామునికిచ్చి వివాహం చేశాడు. వివాహం జరిపించాడు సుమంతుడు. మరి అత్తవారింటికి పోయేటువంటి యొక్క సందర్భాలలో కట్న కానుకలు పెట్టడం అంటే బిడ్డ అల్లుడు వెళుతున్నప్పుడు బొట్టు పెట్టి కట్న కానుకలు పెట్టాలి. మరి అలాంటి సందర్భంలో ఈ కర్కశను విచారిస్తే కర్కశ కోపోద్రిక్తురాలై లోభగ్రస్తురాలై మౌనంగా వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఇతడు ఏమి చేయాలో పాలుపోక చివరికి అతడి దగ్గర ఉన్నటువంటి యొక్క సత్తుపిండి ఆమెకు కట్న కానుకగా ఇచ్చి పంపిస్తాడు. అలా అత్తవారింటికి బిడ్డను పంపు సమయంలో ఏదైనా కట్న కానుకలు ఇవ్వాలని ఆలోచిస్తే అది అతడికి కుదరలేదు. అలా ప్రయాణిస్తున్నటువంటి యొక్క మార్గ మధ్యంలో ఇక ఈ శీల, కౌండిన్యుడు ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు తమ స్వగృహానికి. ప్రయాణిస్తున్నటువంటి యొక్క మార్గ మధ్యంలో ముత్తైదువులంతా కూడా కూర్చుండి అద్భుతమైనటువంటి యొక్క అనంత వ్రతాన్ని, అదే మన అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని చేస్తున్నారు. కారణం ఏమిటి? ఆనాడు భాద్రపద శుక్ల చతుర్దశి. ఆ రోజు వారంతా కూర్చుండి అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆ వ్రతాన్ని చూసినటువంటి వాడై భాద్రపద శుద్ధ చతుర్దశి అని ఓహో శీలాదేవి వెళ్ళి ఆ వ్రతము యొక్క మహత్యమును, ఆ వ్రతము యొక్క కథను, వ్రత విధానమును తెలుసుకున్నటువంటిదై ఆమె కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలనేటువంటి యొక్క భక్తి ప్రపత్తి కలిగినటువంటిదై సంకల్పించింది. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చక్కగా వ్రతం ఆచరించారు. ఎలా? కృత్వా దర్భమయం దేవం శ్వేతదీపే స్థితం హరిం సమన్వితం సప్తఫణై పింగళాక్షం చతుర్భుజం అని ధ్యానించాడు. దక్షిణాగ్రే కరం పద్మము శంఖం తస్యాప్యధం చక్రం ఊర్ధ్వకరే వామే గదాం తస్యాప్యధఃకరే.
అవ్యయం సర్వలోకేశం పీతాంబరధరం హరిం దుగ్ధాభిశయనం ధ్యాత్వా దైవమావాహయేత్సుదీ అని ఈ విధంగా ప్రార్థించాడు. ఎట్లా? తస్యాగ్రతో దృఢం సూత్రం, అయ్యా కుంకుమోక్త సుదోరకం చతుర్దశ గ్రంథి సంయుక్తం ఉపకల్ప ప్రచోదయేత్ అని ఈ విధంగా ఆవాహన చేశారు. ఈ విధంగా తోరమును పూజించారు. దారిద్ర్యనాశనార్థాయ పుత్రపౌత్ర ప్రవృద్ధయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహముత్తమం. చక్కగా ఆ అనంత వ్రతానికి సంబంధించినటువంటి యొక్క తోరమును ధరించాడు. అట్లా పుత్ర పౌత్రాది అభివృద్ధిని కలగజేయువాడు, ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలిగేవాడు, చతుర్దశ గ్రంథి తోరస్వరూపమైనటువంటి యొక్క ఆ అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని తోరమును ధరించిన వాడై నమస్కరించి తోరానికి భుజించి చక్కగా ఇదా నమస్కరిస్తున్నారు. అనంత సంసార మహాసముద్రమగ్నం మమాభ్యుద్ధర వాసుదేవ అనంతరూపిన్ వినియోజిజస్య అనంత సూత్రాయ నమో నమస్తే. ఈ అనంత సంసార సాగరంలో నిమగ్నమైనటువంటి యొక్క మానవులకు మమ్మలని ఉద్ధరణ చేయుము దేవదేవా. ఓ అనంత పద్మనాభస్వామి సూత్రస్వరూపముడైనటువంటి ఓ దేవదేవా నీకు నమస్కరిస్తున్నాను అని భక్తిపూర్వకంగా తోరమును ఆ దంపతులు చక్కగా పూజించి అర్చించి వాటిని ధరించారు. ఈ ఉత్తమోత్తమైనటువంటి అనంత పద్మనాభస్వామి వ్రతం ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఈ వ్రత ప్రభావం చేత ఆ దంపతులు సకల ఐశ్వర్య సంపన్నులైనారు. ఇలా సుఖంగా వారి యొక్క సాంసారిక జీవన యానం సాగుతున్నటువంటి యొక్క సమయంలో అందుకే భగవంతుడు అంటాడు, కాలమొక్క రీతి గడువబోదు. కాలము ఎప్పుడు ఎవ్వరికీ ఒకే విధంగా ఒకే రకంగా జరగదు అన్నట్టుగా ఒకరోజు కౌండిన్యుడు శీలాదేవి ధరించి ఉన్నటువంటి యొక్క తోరమును చూచినటువంటి వాడై ఆమె మీద అనుమానగ్రస్తుడై అనుమానించిన వాడై, ఓహో నన్ను వశము చేసుకోవటానికి ఈ తోరము ధరించి ఉన్నదన్న దుర్భావన కలిగినటువంటి వాడై దురాలోచన కలిగినటువంటి వాడై ఆ తోరమును వెంటనే విసర్జింపజేశాడు. అందుకు ఆ శీలాదేవి కన్నీరు మున్నీరుగా బాధపడుతుంది. ఇంత భక్తితో, ఇంత ప్రపత్తులతో, ఇంత నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించి పూజించి అర్చించి సేవించి ధ్యానించి కీర్తించి నమస్కరించి తోరమును ధరించి ఇట్టి తోరమును ఈయన విసర్జింపజేశాడే అని ఆ భక్తి ప్రపత్తులు కలిగినటువంటి ఆ శీలాదేవి అనేక విధాలుగా బాధపడుతూ చివరికి ఆ విసిరివేసిన తోరమును భర్తకు తెలియకుండా రహస్యంగా తెచ్చుకొని తాను భద్రపరుచుకుంటుంది ఆ అనంత పద్మనాభస్వామి వ్రత తోరమును. ఇక ఎప్పుడైతే ఈ తోరమును విసర్జన చేయించిందో ఐశ్వర్యమంతా పోయింది. విసర్జించిన కారణంగా సర్వ సంపదలు కూడా నశించిపోయినాయి. సర్వము కోల్పోయారు. దరిద్రము ఆవరించినది. ఇక సర్వ సంపదలు పోయేసరికి తనను తాను విచారం చేసుకున్నటువంటి వాడై తన పొరపాటును తాను గ్రహించినటువంటి వాడై నేను అనంత పద్మనాభస్వామి వ్రతానికి సంబంధించిన తోరమును విసర్జింపజేశాను కనుక ఇప్పుడు నన్ను రక్షించగలిగినటువంటి వాడు కేవలం ఆ అనంత పద్మనాభస్వామి తప్ప మరెవ్వరూ కాదన్నటువంటి యొక్క నిశ్చల మనస్కుడైనటువంటి వాడై భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడై ఈ విధంగా తాను ప్రాయశ్చిత్తంగా ఆ కౌండిన్యుడు ఆ భగవంతుడు అనంత పద్మనాభస్వామి దర్శనార్థమై బయలుదేరాడు. ఎలా అంటే పద్మనాభా రక్ష్మం పద్మనాభా పాగిమాం సర్వాత్మకుడవు సర్వేశ్వరుడవు సర్వలోకేశ్వరుడవు విశ్వరూప విరాట్ రూప శంఖచక్ర గదాధర పద్మనాభ వనమాల పీతాంబరమును ధరించినటువంటి గదాధర గరుడవాహన లక్ష్మీ సమేత దివ్యమైనటువంటి యొక్క నీ స్వరూపాన్ని నాకు దర్శింపజేయము స్వామి. రక్షమాం పాహిమాం
నేను ఈ దారిద్ర్య బాధను అనుభవించలేను. ఓ లక్ష్మీరమణ, సంకటహరణ, అనంత దేవదేవేశ, అనంత గుణ గంభీర విశ్వరూపధర, నన్ను రక్షించు. ఓ జగదాధార, ఓ జగద్రక్షక, ఓ జగత్ పరిపాలక, రమాపతి, పద్మనాభ, నన్ను పరీక్షించకు తండ్రి, నన్ను రక్షించు. నీ పరీక్షకు నేను సమర్థుడన? శరణాగత ఆర్తత్రాణ పరాయణుడు. స్వామి, నన్ను రక్షించండి. నీ మహాత్యము, వ్రత మహాత్యము తెలియక నేను అపరాధములు చేశాను స్వామి. అప్పుడు నీ వ్రతాన్ని గనక ఆచరించినప్పుడు అత్యద్భుతమైనటువంటి అష్టైశ్వర్యాలను, సకల సంపదలను నాకు ప్రసాదించావు. ఎప్పుడైతే నిన్ను మరచి వినామో, నీ తోరమును విసర్జించామో, నీ వ్రతమును గూర్చి మర్చిపోయామో, మళ్ళీ మాకు ఈ విధమైనటువంటి అష్ట కష్టాలు సంప్రాప్తించాయి. దేవదేవ, దీనబాంధవ, అనాథరక్షక, ఆపద్బాంధవ, ఆశ్రిత రక్షణ, జగన్నాథ, పద్మనాభ, జగద్రక్షక, జగత్పరిపాలక, రమాపతి, పద్మనాభ, జగదాధార, విశ్వరూప, విరాట్ రూప, నన్ను రక్షించవలసింది అని ఆ కౌండిన్య మహాముని పద్మనాభుని యొక్క దర్శనార్థమై ప్రాయశ్చిత్త మనస్కుడైనటువంటి వాడై విశేషంగా ఆ స్వామిని, అనంత పద్మనాభ స్వామిని నిరంతరం స్మరిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ, నిరంతరం ఆ స్వామి యొక్క జపాన్ని జపిస్తూ బయలుదేరుతున్నాడు. అతడు మార్గ మధ్యంలో, ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి దర్శనార్థమై ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ తదుపరి ఒక ఆవు ల్యాగా కనిపించింది. ఆ తర్వాత ఒక వృషభము కనిపించింది. ఆ తర్వాత ఒక ఏనుగు కనిపించింది. ఒక గాడిద కనిపించింది. ఒక హంస కనిపించింది. ఇలా కనిపించిన ప్రతి వాళ్లను, మీరు పద్మనాభస్వామి వారిని చూచారా? చూస్తే మాకు చెప్పండి, ఆ అనంత పద్మనాభస్వామి ఎక్కడ ఉన్నాడు? అందుకే అంటాడు, ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటి. పిలువగలిగినటువంటి పిలుపు, చూడగలిగినటువంటి యొక్క చూపు కనుక మనకుంటే ఆ భగవంతుడు తప్పకుండా మనకు దర్శనమిస్తాడు. కనుక ఇలా మామిడి చెట్టును, ఆవును, ల్యాగను, వృషభాన్ని, ఏనుగును, హంసను, గాడిదను ఇలా అడిగితే అవి మాత్రం ఏం చెప్పగలుగుతాయి? ఎవ్వరు అడిగినా కూడా మాకు అనంత పద్మనాభస్వామి మాకు కనిపించలేదు, అసలు పద్మనాభస్వామి ఎవరో వారికి తెలియదు, వారేం చెప్తారు? కనుక ఇలా నడిచి నడిచి ఆ పద్మనాభస్వామిని స్మరిస్తూ, జపిస్తూ, తపిస్తూ ఆహార విహారాలు లేనటువంటి వాడై మూర్ఛిల్లిపోతాడు. ఇక బలహీనత ఆవరిస్తుంది. మూర్ఛిల్లిపోయినప్పుడు కౌండిన్యుడు అతని ప్రార్థనను ఆలకించినటువంటి ఆ జగదాధారుడు, జగద్రక్షకుడు, శరణాగత వత్సలుడు, ఆశ్రిత రక్షకుడైనటువంటి సర్వవ్యాపకుడు ఆ అనంత పద్మనాభస్వామి దయగలిగినటువంటి వాడై, కరుణాసముద్రుడై ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో, ఒక ముసలి బ్రాహ్మణుని వేషంగా వచ్చి, ఎందుకంటే ఈయనకు కావలసింది అనంత పద్మనాభస్వామి యొక్క దివ్యమైన ఆ స్వరూపం కనుక ఆ స్వరూపాన్ని దర్శనార్థమై అతడి తపనను గ్రహించినటువంటి, ఆ కౌండిన్యుని తపనను గ్రహించినటువంటి ఆ భగవంతుడు, ఆ పద్మనాభస్వామి ముసలి బ్రాహ్మణ రూపం వేషం వేసుకొని అతడి దగ్గరికి వచ్చి కౌండిన్యుని సమీపించి, ఏ కౌండిన్య, ఎందుకు మూర్ఛిల్లిపోయావు? ఏమిటి నీ కోరిక? ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నావు అంటే అప్పుడు అంటాడు, అయ్యా, నేను అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని ఆచరించాము, కానీ నేను ప్రమాదం చేత, తెలియక, అజ్ఞానం చేత దురభిమానుణ్ణై, దురహంకారుణ్ణై ఆ అనంత పద్మనాభస్వామి వ్రత తోరమును విసర్జించి నేను అపరాధమును చేశాను స్వామి. కనుక నాకిప్పుడు కావలసింది ఆ అనంత పద్మనాభస్వామి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ దర్శనం కావాలి. ఆ స్వామి వారి కోసం నేను ప్రయత్నిస్తున్నాను. అందుకే నేను మార్గమధ్యంలో నడుచుకుంటూ వస్తున్నాను. ఈ రకంగా శరీరము బలహీనపడి మూర్ఛిల్లిపోయానయ్యా. నీవు ఏమైనా ఆ అనంత పద్మనాభ స్వామి వారిని కనుక చూస్తే మాకు చెప్పగలవా? ఆ స్వామి ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏ రకంగా ఉంటాడు, మాకు చెప్పగలవా స్వామి అని అంటే, ఆ అనంత పద్మనాభస్వామి వ్రత తోరమును విసర్జించిన కారణం చేతనే నీకు ఇటువంటి కష్టములు వచ్చాయి నాయనా. కనుక
నీవు మళ్ళీ దంపతియుక్తంగా యథావిధిగా చక్కటి అనంత పద్మనాభస్వామి యొక్క వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు, అనంత చతుర్దశి నాడు నీవు మళ్ళీ భక్తి శ్రద్ధలతో దంపతియుక్తంగా దీక్షగా నియమనిష్టలతో నియమవ్రతుడవై ఆచరించినచో మళ్ళీ నీకు ఆ అనంత పద్మనాభస్వామి అనుగ్రహించగలడు, మళ్ళీ నీకు పూర్వ వైభవము సిద్ధించగలదు, నీకు ప్రాప్తించగలడు అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా చెప్పగానే, స్వామి నాకు మిమ్మల్ని అంటే ఈ అనంత పద్మనాభస్వామి అతడే అనుకుంటున్నాడు, ఎందుకంటే దైవం మానుష రూపేణ అన్నాడు కనుక పద్మనాభస్వామి అతడే అనుకున్న భావన కలిగినటువంటి వాడి స్వామి, నేను వస్తున్నటువంటి యొక్క సమయంలో నేను పద్మనాభస్వామి దర్శనార్థమై వస్తుంటే నాకు ఒక చెట్టు, ఒక ఎద్దు, ఒక ఏనుగ, ఒక గాడిద, ఒక హంస ఇలా అనేకమైనటువంటి కనిపించాయి స్వామి. ఎవరు ఏదడిగినా కూడా అన్నీ వారికి ఉన్నాయి, కానీ అనుభవించే స్థాయిలో వారు కనిపించలేదు. వాటికి ఆ విధమైనటువంటిది కారణం ఏమిటంటే, నాయనా ఎవరైనా సరే గత జన్మలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, కక్ష, పగ, కారుణ్యం, అసత్యం, అధర్మం, అన్యాయం, అవినీతి, అక్రమం, దయాగుణం లేకపోవటం, దయాదాక్షిణ్యాలు లేకపోవటం, దాన ధర్మాదులు ఆచరించకపోవటం, నియమవ్రతము లేకపోవటం, ఆహార విహారాదులు పాటించకపోవటం, సమయపాలనను పాటించకపోవటం, భగవంతుణ్ణి తెలుసుకోలేకపోవటం, అతడి కోసం తపించకపోవటం, జపించకపోవటం, ఆరాధించకపోవటం, అర్చించకపోవటం, ఈ విధానాల వల్ల వాళ్ళ కర్మలు ఈ విధమైనటువంటి యొక్క దుష్కర్మలుగా భావి వారికి ఈ విధమైనటువంటి స్థితి వచ్చిందయ్యా. కనుక మనుయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, కనుక మనస్సుకి మనసే ప్రధానం. కనుక ఆ భక్తి శ్రద్ధలు కలిగిన వాడై ఎవరైతే ఈ అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారికి సకల శుభములు కలుగుతాయి నాయన. అందుకని మనిషిలో ఉండగలిగినటువంటి లక్షణం ఏమిటి అంటే, ఈ అనంత పద్మనాభస్వామి ఏమి చెప్తున్నాడు అంటే, దయ, ప్రేమ, కరుణ, సత్యం, ధర్మం కలవాడై ధర్మవర్తనుడై ఈ చక్కగా ఈ అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున గనక నియమవ్రతంతో ఆచరిస్తే ఆ భగవంతుడు సర్వ ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు, సర్వకామ్యములు సిద్ధిస్తాయి. ఇది మానవుడు గ్రహించవలెను. అందుకని ఎప్పుడైనా సరే తనకు ధనమున్నది, ఐశ్వర్యమున్నది, అధికారం ఉన్నది అనేటువంటి యొక్క అహంకార దర్పము చేత ఎవరైతే ఉంటాడో అది నీవు ఏదీ కాదు, సర్వము నీకు భగవంతుడి యొక్క అనుగ్రహము వల్లనే లభించింది అన్నటువంటి యొక్క జ్ఞానము కలిగినటువంటి వాడై, ఎందుకంటే భగవంతుడు లేకుంటే ఈ శరీరం లేదు, ఈ ప్రకృతి లేదు. కనుక ఈ ప్రకృతిలో ప్రతిదీ భగవంతుడి యొక్క స్వరూపమే. కనుక ఆ ప్రకృతి యొక్క ఆరాధననే భగవద్ ఆరాధనగా భావించి ప్రతివాడి మీద దయాదాక్షిణ్యములు కలిగిన వాడి, కరుణ కలిగిన వాడి, సత్యం కలిగిన వాడి, ప్రేమ కలిగిన వాడి, ధర్మాచరుడై ఇలా ధర్మవర్తులైనటువంటి వారికి చక్కగా ఆ అనంత పద్మనాభస్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు, అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయి, పూర్వ వైభవము కలుగుతుంది అని ఆ కౌండిన్యుడికి ఈతడు అంటే ముసలి బ్రాహ్మణ రూపములో ఉన్నటువంటి యొక్క ఆ అనంత పద్మనాభస్వామి చెప్పాడు. అంటే తన వ్రతాన్ని అంత నిర్లక్ష్యం చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ భక్తి ప్రపత్తులతో అతనిని ప్రార్థిస్తే అతడు ఎంతటి దయాసముద్రుడో, కరుణాంతరంగుడో, ఆ జగదాధారుడు, జగద్రక్షకుడు అయినటువంటి ఆ విరాట్ రూప విశ్వరూపధరుడైనటువంటి యొక్క ఆది మధ్యాంతములు లేని ఆ అనంత పద్మనాభుడు అనుగ్రహించగలడు అని మనకు ఈ అనంత వ్రత కథ ద్వారా మనకు తెలియబడుతున్నది. కనుక ఆ ముసలి బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పి
అతడు అదృశ్యమైపోయాడు. తన తప్పును తెలుసుకున్నటువంటి యొక్క కౌండిన్యుడు యథావిధిగా మళ్ళీ వెళ్ళి నియమవ్రతుడై 14 సంవత్సరములు చక్కగా ఏ విధమైనటువంటి యొక్క ఆ కర్తవ్యాన్ని వ్రతములో చేయమన్నారో అదే విధంగా వ్రతములను ఆచరించి సకల ఐశ్వర్యములను పొందినటువంటి వాడైనాడు. ఇది అనంత పద్మనాభ స్వామి వ్రత కథ. అంటే వ్రతములో మనం ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో, ఎంత వినయంతో, ఎంత విధేయతతో మనం ఆచరిస్తే భగవంతుడు అంత శీఘ్రంగా మనల్ని అనుగ్రహిస్తాడు, ఆదరిస్తాడు, అక్కున చేర్చుకుంటాడు. ఆ దయాసముద్రుడైనటువంటి ఆ అనంత పద్మనాభస్వామి వ్రతం కనుక మళ్ళీ ఆ వ్రతాన్ని ఆచరించి పూర్వ వైభవాన్ని పొందాడు ఆ కౌండిన్యుడు. అయ్యా, ఆ కౌండిన్య దంపతులు చక్కగా వారు ఉన్నంత కాలము కూడా సకల ఐశ్వర్యాలను సకల సుఖాలను పొందినటువంటి వాడై మళ్ళీ ఆ అంత్యమందున ఆ పద్మనాభస్వామి యొక్క పాదాల చెంతకు చేరి స్వర్గప్రాప్తి కలిగినదయ్యా అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా అంటే రాజసూయ యాగము చేసి అత్యద్భుతమైనటువంటి ఏకఛత్రాధిపత్యం కలిగినటువంటి యొక్క ధర్మరాజు జూదమాడి సర్వము ఓడి మళ్ళీ అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతూ ఆ తమ్ములతో వాళ్ళందరితో భార్యతో సహా కష్టాలను అనుభవించుకుంటూ ఏమిటి ఈ విచిత్రం అని అతడు అలా బాధపడుతున్న సమయంలో ఆయన్నే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం. అలాంటి కృష్ణం వందే జగద్గురు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు అయినటువంటి వాడు, జగదారాధ్యుడైనటువంటి యొక్క జగద్రక్షకుడైనటువంటి యొక్క అనంత పద్మనాభస్వామి వ్రత కథను యథా శ్రీ విష్ణునా ప్రోక్తం, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ అనంత పద్మనాభస్వామి వ్రత కథను పాండవాగ్రజుడైనటువంటి యొక్క ధర్మరాజు పడుతున్నటువంటి కష్టాలను చూచి మనస్సు చిలించిన వాడై ఈ భాద్రపద శుక్ల చతుర్దశి రోజున నిర్వహించగలిగేటువంటి యొక్క అత్యద్భుతమైన గొప్పనైన మహిమాన్వితమైన పుణ్యప్రదమైన ఈ అనంత వ్రత కథను, అనంత పద్మనాభస్వామి వ్రత కథను, అనంత చతుర్దశి వ్రత కథను చక్కగా ఈ విధానాన్ని ఆ పాండవాగ్రజుడైనటువంటి యొక్క ధర్మస్వరూపుడైన ధర్మరాజునకు తెలియజేశాడు. ఈ అనంత పద్మనాభస్వామి వ్రతమహాత్మ్యమును వివరించాడు అని సూత మహర్షి, శౌనకాది మహర్షులందరికీ కూడా ఈ అత్యద్భుతమైనటువంటి గొప్పనైన వ్రతం. అందుకని ఈ వ్రతము చేస్తున్నా కథం వా శృణ్యాద్యస్తు అంటే ఎవరైనా చేస్తున్నా లేక కథ విన్నా, తీర్థప్రసాదములను గైకొన్నా, ఆ తోరములకు నమస్కరించిన, ఆ భగవంతుడికి నమస్కరించిన, ఆ పీఠానికి నమస్కరించిన, ఆ తీర్థము తీసుకున్న, ఆ ప్రసాదము స్వీకరించినా కూడా అనంత పద్మనాభస్వామి వ్రతము అంటే అనంతుడైనటువంటి వాడు అనంత అఖండ ఐశ్వర్యాన్ని, అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించగలడు అని ఫలశ్రుతి చెప్పినటువంటి వాడైనాడు సూత మహర్షి శౌనకాది మహర్షులతో. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ అనంత పద్మనాభస్వామి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శుభం.